హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీకు డిఫరెంట్ లడ్డు అండి. ఎప్పుడు తినుండరు, నాకు తెలిసి చాలామందికి ఈ లడ్డు తెలీదు. ఇదైతే నేను ఒక 5th క్లాస్ టైంలో అయితే తిన్నానండి. బట్ స్టిల్ నాకు ఇప్పుడు గుర్తుంది అండ్ నేను ప్రతి సంవత్సరం తింటాను. ఎందుకంటే మేము కందులు వేస్తాము పొలంలో. కందులు వచ్చిన వెంటనే కొత్త కందులతో మంచిగా అయితే ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తాము. చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ బలం కూడా అండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే తింటారు అండ్ మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడైతే చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఆ ప్రాసెస్ అంతా చెప్తాను. దానికన్నా ముందు ఈ రెసిపీ అయితే మా తాతయ్య రెసిపీ అండి. మేమైతే కందులు గుగ్గిలు చేసేవాళ్ళు. ఆ గుగ్గిలు మేము తినకపోతే మా తాతయ్య అయితే ఇలా లడ్డూలా చేసి ఇచ్చేవాళ్ళు. అప్పుడు మేము చాలా ఎక్కువ తినేవాళ్ళం అండి. మరీ ఎక్కువ కూడా తినకూడదు, స్టమక్ అయితే ఫుల్ అయిపోద్ది 2 తినేసరికి. ఫస్ట్ అయితే ఈ లడ్డు కోసం అయితే కందులు అయితే మంచిగా ఒక 2-3 సార్లు కడిగేసి నానపెట్టండి. ఒక 5-6 గంటలు అయితే నానపెట్టండి, బాగా నానిపోతాయి. నెక్స్ట్ అయితే మళ్ళీ నానిన తర్వాత కూడా ఒక 2 సార్లు కడగండి. కడిగేసేసి మంచిగా దాంట్లో అయితే నీళ్లు పోసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అండ్ మీరైతే గ్యాస్ మీద పెట్టేసేసి బాగా బాయిల్ చేసుకోండి. కందులు అనేది గుగ్గిలు చేసుకోవడం మీకు తెలుసు కదా. నార్మల్గా మనం శనగ గుగ్గిలు అలాగే మనము అలసంద గుగ్గిలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే కంది గుగ్గిలు కూడా అండి. ఉప్పు వేసేసి ఉడకపెట్టేసుకుంటే సరిపోద్ది. ఉడకపెట్టేసిన తర్వాత దీని నీళ్ళు ఉంటాయి కదండి, ఉడికిపోయిన తర్వాత కొన్ని నీళ్ళు మిగులుతాయి కదా, ఆ నీళ్ళు కూడా పడేయకుండా ఆ నీళ్ళతో కూడా మనం చారు కాచుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇవన్నీ ఓల్డ్ ఫుడ్ రెసిపీస్ అండి. చాలా బాగుంటుంది. నాకు ఇప్పటికి కూడా స్టిల్ గుర్తుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను మా తాతయ్య ఉన్నప్పుడు. అప్పటి నుంచి కూడా నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. ఇంకా చాలా రెసిపీస్ కూడా ఉన్నాయండి, అవి కూడా పెడతాను. అండ్ నెక్స్ట్ అయితే మీకు అవన్నీ నీళ్ళని వంచేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. కావాలంటే దాన్ని చారు కాసుకోవచ్చు, లేదంటే పడేయండి. చారు ఎలా కాసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. తర్వాత ఏంటంటే ఒక రోల్ కడుక్కొని దాంట్లో అయితే ఉడికించిన ఈ గుగ్గిల్ని అయితే యాడ్ చేసుకొని దంచుకోండి. త్వరగానే మెదుగుతాయండి. ఎందుకంటే బాగా మనం నానబెట్టాము అలాగే ఉడికించాం కాబట్టి ఈజీగా ఒక 2-3 నిమిషాలు అయితే బాగా మెత్తగా అయితే అవుతుంది మనం దంచుకున్న తర్వాత. ఇలా దంచుకున్న తర్వాత దాంట్లో అయితే మీరు టేస్ట్ సరిపడేలాగా బెల్లం అయితే యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి, స్వీట్ తక్కువగా తింటే కొంచెం బెల్లం తక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం బెల్లం అంతా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దంచండి. అప్పుడు మనకి బాగా బెల్లం అంతా కలిసిపోయి స్వీట్నెస్ అయితే బాగుంటుందండి లడ్డులో. అయితే మనం దీంట్లో ఉప్పు కూడా వేయం, ఎందుకంటే బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి. నెక్స్ట్ అయితే దీంట్లో కొంచెం వెల్లుల్లి అలాగే కారం కూడా యాడ్ చేసుకొని కూడా దంచుకుంటారు. ప్రజెంట్ అయితే నేనేం యాడ్ చేయలేదు, జస్ట్ బెల్లం ఒక్కటే యాడ్ చేశాను. ఇలా కూడా చాలా బాగుంటుందండి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకున్నాక ఇలా అయితే మనము రౌండ్గా అయితే లడ్డూలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా తింటారండి ఈ లడ్డూని. మరీ ఎక్కువ తినొద్దు, ఒక లడ్డు అలా ఇవ్వండి. ఎందుకంటే ఇవి కందులు కాబట్టి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే కష్టం అవుతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇలానే జొన్న రొట్టె ఉంటుంది కదా, జొన్న రొట్టెను కూడా మనము మంచిగా ఒక రెసిపీలా చేసుకోవచ్చు అండి. అది ఎలానో కూడా ఒకసారి చూపిస్తాను. అది కూడా మా తాతయ్య రెసిపీనే. ఓల్డ్ అనేవి అన్ని బలం ఇస్తాయండి మనకి, కానీ హెల్దీ కూడా. ఇప్పుడు మనం ఏం తిన్నా కానీ అంత వేస్ట్ మెటీరియల్ లాగే అయిపోతుంది. అంతకుముందు తినేవి ఏం తిన్నా కానీ వాళ్ళు జొన్నలైనా కానీ కందులైనా ఏం తిన్నా కానీ వాళ్ళు బలంగా ఉండేలాగా తింటారు. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి. అండ్ నా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి. కుకింగ్ బ్లాగ్స్ కానీ, ఏమైనా రెసిపీస్ కానీ, లేదంటే గోల్డ్ ఏమన్నా కొన్నా కానీ, లేదంటే గోల్డ్ కాయిన్స్ కొన్నా కానీ అవన్నీ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. అండ్ దీనికి అట్లీస్ట్ ఒక 50 లైక్స్ అన్న ఇస్తారని అనుకుంటున్నానండి. చాలా రోజుల నుంచి అయితే వీడియో చేస్తున్నాను, లైక్స్ అస్సలు రావట్లేదు. ఇంతే అండి ఈ వీడియో.